హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవ్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ మొదటి నెలలో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ యొక్క నెలలో బేబీ యొక్క గ్రోత్ అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది, అలాగే ఈ మొదటి నెలలో గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఆహారం అసలు తీసుకోకూడదు, అలాగే గర్భవతుల్లో ఈ మొదటి నెలలో ఎలాంటి లక్షణాలు ఎలాంటి మార్పులు కనబడతాయి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీరు మొదటిసారి గర్భం దాల్చి ఉంటే ముందుగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఈ వీడియోలో మీరు మీ డౌట్స్ని క్లియర్గా తెలుసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ప్రెగ్నెన్సీ మొదటి నెలని ఎలా లెక్కించుకోవాలి అంటే మనకి పీరియడ్ మిస్ అయిన రోజు నుండి 4 వారాల ప్రెగ్నెన్సీని నెలగా లెక్కించుకోవచ్చు. మొదటి నెల మొదటి వారంలో ఫలదీకరణం చెందిన అండం పిండంగా మారుతుంది. గర్భం దాల్చిన 3 రోజుల తర్వాత పిండం గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది. దాదాపు 1 వారం తర్వాత పిండం గర్భాశయం యూటరైన్ క్యావిటీలో అంటుకుంటుంది, అంటే గర్భాశయ గోడల్లో. తర్వాత గర్భధారణ సమయం అంతటా కూడా పిండం అక్కడే ఉంటుంది. 9 months వరకు కూడా బేబీ ఇక్కడే ఉండబోతుంది. ఇక మొదటి నెల 2వ వారంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పిండం పోషకాలను తల్లి ద్వారా అందుకుంటుంది. బొడ్డుతాడు మరియు మాయ ప్లజెంటా ఏర్పడడం ప్రారంభమైనప్పుడు ఇది జరుగుతుంది. అంటే ఇప్పటికీ ఇంకా ప్లజెంటా అనేది ఏర్పడలేదు. సో మనకి 12 వారాల తర్వాత ప్లజెంటా అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. సో ఇప్పుడిప్పుడే కొంచెంగా. ఇక 3వ వారంలో ఏంటంటే అవయవాలు ఏర్పడడం ప్రారంభమవుతాయి. గుండె ఏర్పడుతుంది. నాడీ వ్యవస్థ వెన్నుపాము మరియు మెదడుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక 4వ వారానికి వచ్చేస్తే చేతులు మరియు కాళ్ళు అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. కంటి సాకెట్లు ఏర్పడతాయి మరియు దాదాపు అన్ని అంతర్గత అవయవాల యొక్క మూలాధారాలు ఏర్పడడం పూర్తవుతుంది. పిండం యొక్క పరిణామం ఇప్పుడు 4 మిల్లీమీటర్లు. దీనిని బియ్యం గింజతో పోల్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కడుపులో బిడ్డ మొదటి నెలలో ఎంత సైజులో ఉంటుందో చూడండి. సో చిన్న బియ్యపు గింజ ఆకారంలోనే ఉంటుంది. సో మీరు నమ్ముతారా? నిజంగా అంతే ఉంటుంది. మనం ఇదే స్కానింగ్ వెళ్ళి చూపించుకున్నప్పుడు మనకి గుండె కొట్టుకుంటూ కనబడుతూ ఉంటుంది అన్నమాట. సో చూడండి దేవుడి యొక్క లీలలు ఎలా ఉంటాయో. సో ఈ బేబీ మనకు 9 నెలల తర్వాత ఒక బేబీగా మన ఒళ్ళో ఉంటుందన్నమాట. సో ఎంత అదృష్టవంతులో మనం నిజంగా. సో ఇక ఈ ప్రెగ్నెన్సీ మొదటి నెలలో గర్భవతిలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ మొదటి నెల గర్భంలో తల్లిలో కనబడే లక్షణాలు ఇప్పుడు చూద్దాం. పీరియడ్ మిస్ అవ్వడం అయితే సో మనకి రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఇలా పీరియడ్స్ అయితే మిస్ అవుతూ ఉంటాయి. సో అందుకని మీరు ముందుగా టెస్ట్ అయితే చేయించుకోండి. కొద్దిగా స్పాటింగ్ అంటే ఇంప్లాంటేషన్ రక్తస్రావం అని కూడా పిలుస్తారనమాట. సో గర్భం దాల్చిన 10 నుంచి 14 రోజుల తర్వాత స్పాటింగ్ జరుగుతుంది. సో ఇలా జరిగితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఇంప్లాంటేషన్ స్పాటింగ్ అనమాట. అంటే బేబీ గర్భాశయ గోడను అతుక్కునే ప్రాసెస్లో ఇలా ఇంప్లాంటేషన్ అవుతుంది. పొత్తి కడుపులో నొప్పి కూడా వస్తుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది బ్రౌన్ కలర్లో లైట్గా 2-3 చుక్కలు మాత్రమే కనబడుతుంది అన్నమాట. సో అందుకే మీరు ఎక్కువ కంగారు పడదు. ఒకవేళ రెడ్డిష్ కలర్లో ఎక్కువగా కనబడితే మాత్రం వెంటనే హాస్పిటల్ అయితే వెళ్ళండి. ఇక రొమ్ముల్లో మార్పులు కూడా చూద్దాం. ఈ రొమ్ముల మార్పులు కూడా మనకి పీరియడ్స్ వచ్చే ముందు కనబడే లక్షణంలానే ఉంటుంది. ఇది కూడా మీరు గర్భవతి కాదా అనే గందరగోళంలో కూడా పడేస్తూ ఉంటుంది అనమాట. సో కొంచెం మనకి పీరియడ్స్ వచ్చేటప్పుడు కూడా మనకి రొమ్ముల్లో కొంచెం చేంజెస్ కూడా కనబడుతూ ఉంటాయి. సో అందుకనే మీరు క్లియర్గా టెస్ట్ అయితే చేసుకోండి. అయితే మీరు గర్భం దాల్చిన కారణంగా హార్మోన్ల మార్పుల వలన రొమ్ముల్లో నునుపుగా తయారవుతాయి, నొప్పిగా కూడా ఉంటుంది. సో యోని స్రవాలు ప్రెగ్నెన్సీ యొక్క మొదటి వారంలో అధికమైన మందపాటి లేదా తెల్లని యోని స్రవాన్ని, అంటే మనం తెల్లబట్ట అంటుంటాం కదా, సో మీరు అనుభవిస్తూ ఉంటారు. సాధారణంగా ఋతుస్రావం దాటిపోయిన సమయంలో ఇది ఏర్పడుతుంది. ఇది ఈస్ట్రోజన్ స్థాయిలు పెరగడం వల్ల జరుగుతుంది. సో ఇక ఇంకొక మార్పు ఏంటంటే అలసట. ఇది హార్మోన్ల వలన 3 నెలల వరకు గర్భవతి నీరసంగానే ఉంటుంది. సో వికారము, మైకము, తలనొప్పి ఇవన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. ఇవి మొదటి నెల యొక్క సింటమ్స్ అన్నమాట. సో మనం ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క ప్రెగ్నెన్సీ టైంలో మనము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఫోలేట్ ఆహారం ఇది తీసుకోవడం వలన న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడంలో
సహాయపడుతుంది. వెన్నుపాము మరియు మెదడు యొక్క తీవ్రమైన జనన లోపాలు, అందువల్ల గర్భిణీ స్త్రీలు ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలు మరియు ఫోలిక్ యాసిడ్లు సప్లిమెంట్లను తీసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఈ ఫోలేట్లు ఎందులో ఉంటాయంటే కాయధాన్యాలు, గుడ్లు, ఆకుకూరలు, బ్రోకలీ, అరటి పండ్లు వంటివి ఫోలేట్లు అధికంగా ఉంటాయి. ఇక విటమిన్ B6 అన్నమాట. సో ఇది మన ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి వికారం తగ్గిస్తూ ఉంటుంది. హోల్గ్రెయిన్ గోధుమలు మరియు తృణధాన్యాలు, విత్తనాలు, నట్స్, అరటిపండ్లు, చేపలు, మాంసం. సో ఇందులో విటమిన్ B6 ఉంటుంది, తప్పనిసరిగా తీసుకోండి. ఇక పండ్లు, మరి దానిమ్మ, యాపిల్, ఇంకా అన్ని రకాల పండ్లు అయితే తీసుకోవచ్చు. బట్ ప్రోటీన్స్ కలిగినవి ఏంటంటే ఎగ్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, బంగాళదుంప, బ్రోకలీ, దుంపలు, ఓట్స్, కాయధాన్యాలు, బాదం, కొబ్బరి, ఫైబర్ ఇవన్నీ తినొచ్చు. గర్భవతులు అసలు తినకూడని ఆహారాలు ఏంటి అంటే, సో మనకు పైనాపిల్ తినకూడదు, అలాగే పపాయ, అలాగే నల్ల ద్రాక్ష కూడా తినొద్దు అని చెప్తూ ఉంటారు. సో అందుకనే మీరు ఇవి అవాయిడ్ చేయండి. అలాగే బాగా వేడి చేసే పదార్థాలు కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి. ఇక జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, గర్భ నిర్ధారణ పరీక్ష పాజిటివ్ వచ్చినాక హాస్పిటల్ వెళ్ళి గైనకాలజిస్ట్ని అయితే సంప్రదించాలి. బ్లడ్ టెస్ట్, అలాగే HCG ప్రొజెస్టెరాన్ టెస్ట్ చేయించుకోవాలి. మలబద్ధకంగా అనిపించవచ్చు కాబట్టి వాటర్ ఎక్కువగా తాగండి. సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి. ఎందుకంటే సో ఇవి లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఈ మొదటి 3 నెలలు అయితే ఇంటర్ కోర్స్ అయితే పార్టిసిపేట్ చేయకూడదు. మీరు ఒకసారి డాక్టర్ని కూడా అడిగి తెలుసుకోండి. ఇక యోగా ఆసనాలు కూడా చేయొచ్చు, బట్ ఇది కూడా మీరు డాక్టర్ని అడిగినాకే చేయండి. అతిగా తినకండి. కొంతమంది ఏంటంటే కడుపులో ఉన్న బిడ్డకి తనకి ఇద్దరికి సరిపోవాలనేసి అతిగా తింటారు. అతిగా ఏం కాదు, తినే ఫుడ్ని, ఆరోగ్యకరమైన ఫుడ్ని లిమిట్లోనే తినండి. అతిగా తింటే అతి బరువు పెరుగుతారు, అది అంత మంచిది కాదు, డయాబెటీస్ వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. తీవ్రమైన వ్యాయామాలు చేయొద్దు, అంటే అతిగా వ్యాయామాలు అయితే చేయొద్దు. మీరు మొదటి ప్రెగ్నెన్సీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పచ్చి మాంసం, పచ్చి గుడ్లు అస్సలు తినకూడదు. అలాగే డైటింగ్ అనేది అస్సలు చేయొద్దు. ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అయిన తర్వాత ఇంకా డైటింగ్ అనేది ఇంకా మానేయాలి, తర్వాత చేయొచ్చు. ఎందుకంటే మీరు ఫుడ్ కంట్రోల్లో ఉంటే బేబీకి అంత మంచిది కాదు. సో అన్ని రకాల ఫుడ్స్ తీసుకోండి, బట్ లిమిట్లో తీసుకోండి. ఆవిరి, అధిక వేడి నీటి స్నానం చేయొద్దు. అంటే మనము ఎక్కువగా జలుబు అయింది అనుకోండి ఆవిరి పడుతూ ఉంటాం. సో అస్సలు ఆవిరి పట్టొద్దు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బయట ఫుడ్స్ అయితే అస్సలు తీసుకోకూడదు, ఈ విషయాన్ని అయితే పూర్తిగా గుర్తుపెట్టుకోండి ప్రెగ్నెన్సీ టైంలో. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే అతిగా టెన్షన్ అయితే పడొద్దు. అతిగా టెన్షన్ అసలు అన్ని రకాలకి చెడు ప్రెగ్నెన్సీ టైంలో. ప్రెగ్నెన్సీ ఉమెన్స్కే కాదు, ఎవరికైనా అంతే. సో అతి టెన్షన్ అనేది మనకి హెల్త్కి అంత మంచిది కాదు. సో ఈ వీడియోలో మొదటి నెల గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే బేబీ యొక్క ఫార్మేషన్, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, తీసుకోకూడనివి ఏంటి, అలాగే సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.